హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీఎస్ ఫ్రెండ్స్. ఇవాళ రోజు వీడియోలో నేను ఇది చాలామందికి థాట్ వచ్చే ఉండొచ్చు, నేను కొత్తగా వచ్చింది, నేను కొత్తగా చేశానని చెప్పి అయితే మీకు చెప్పట్లేదు. ఏంటంటే మీ దగ్గర ఏదైనా ఓల్డ్ ఫోన్స్ ఉంటే దాన్ని ఎలా రీయూజ్ చేయాలని చెప్పి మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. సో చాలామంది దీన్ని ఒక సీసీ కెమెరా లాగా అయితే వాడతారు. సో ఇవాళ రోజు వీడియోలో ఒక ఓల్డ్ ఫోన్ని దాన్ని సీసీ కెమెరా లాగా ఎలా యూజ్ చేయాలి, అండ్ అలాగే నేను కొన్ని యూట్యూబ్లో కూడా చూశాను కొన్ని వీడియోస్. చాలామంది ఒక స్పెసిఫిక్ అప్లికేషన్ కాల్డ్ ఐపీ వెబ్ క్యామ్ అని చెప్పి ఒక అప్లికేషన్ గురించి చెప్తున్నారు. సో నేను అది కూడా యూజ్ చేశాను. ఈ వీడియోలో టోటల్గా నేను 2 అప్లికేషన్స్ అయితే చెప్తాను. సో ఎందుకు చెప్తాను 2 అనేది మీకు వీడియో ఎండ్ వరకు చూస్తే తెలుస్తుంది. అండ్ అలాగే ఈ ఐపీ వెబ్ క్యామ్ నాకు ఎందుకో నచ్చలేదు, సో దానికి రీజన్స్ ఏంటో కూడా మాట్లాడతాను. ఫస్ట్ మీరు వీడియో అయితే చూసేయండి ఎండ్ వరకు, ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ అలాగే వీడియోని లైక్ చేసి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ ట్విట్టర్ అకౌంట్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్. మనకి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, డైరెక్ట్గా వెళ్ళి ఫాలో చేయండి. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్, మనకి ఈ 2 మొబైల్ ఫోన్స్ని మనం ఇవాళ యూజ్ చేయబోతున్నాం. అయితే ఇందులో ఈ మొబైల్ నాది ఓల్డ్ మొబైల్, దీన్ని మనం సీసీ క్యామ్గా అయితే వాడదాం. అండ్ దీంట్లోంచి రికార్డింగ్ అయితే చూద్దాం. అండ్ ఇంకోటి, ఇది మన మెయిన్ ఫోన్, దీని నుంచి మనం ఫీడ్ అయితే మొత్తం చూద్దాం. అంటే ఆ ఫోన్ నుంచి ఫుటేజ్ మొత్తం ఈ ఫోన్లో చూద్దాం. అండ్ ఇది ఓల్డ్ ఫోన్, దీన్ని మనం సీసీటీవీగా అయితే వాడబోతున్నాం. అయితే దీనికోసం నేను చెప్పాను కదా, నేను 2 అప్లికేషన్స్ అయితే యూజ్ చేస్తాను. ఇప్పుడు రెండిట్లో ఉండాలి. ఒక అప్లికేషన్ అయితే అదేంటంటే ఆల్ఫ్రెడ్ కెమెరా, అండ్ ఇంకోటి ఏంటంటే ఐపీ వెబ్ క్యామ్. ఇది ఒక ఫోన్, అంటే ఏదైతే మనం సీసీ క్యామ్గా వాడాలనుకుంటున్నామో ఆ ఫోన్లో ఉంటే చాలు. సో ఇదొకటి డౌన్లోడ్ చేసి ఉంచుకోండి సీసీ క్యామ్ పెట్టాలనుకున్న మొబైల్ ఫోన్లో. అండ్ అలాగే ఆల్ఫ్రెడ్ కెమెరా, రెండిట్లో మీకు ఏది నచ్చితే అది యూస్ చేయండి. నా పర్సనల్గా అయితే చెప్పాను కదా, ఆల్ఫ్రెడ్ కెమెరా నాకు బాగా ఇష్టం. సో చూపిస్తాను. అండ్ ఈ మొబైల్ ఫోన్లో మీకు ఆల్ఫ్రెడ్ కెమెరా ఉంటే చాలు, ఐపీ వెబ్ క్యామ్ అవసరం లేదు అప్లికేషన్ అనేది. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. అయితే ఏం లేదు, 2 అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే, ఫస్ట్ నేను ఈ మెయిన్ ఫోన్ ఏదైతే సీసీ క్యామ్ ఫోన్లో ఉందో ఒకసారి మీకు ఆల్ఫ్రెడ్ కెమెరా చూపిస్తాను ఎలా వర్క్ చేస్తుందని చెప్పి. సో మీరు చూడొచ్చు, మనకి లైవ్ అనేది అయితే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, అక్కడ కెమెరాలో ఏం కనిపిస్తే ఇక్కడ ఫీడ్ అయితే చూడొచ్చు. సో 2 ఫోన్లు ఖచ్చితంగా ఇంటర్నెట్ కనెక్ట్ అయితే అయ్యి ఉండాలి, లేకపోతే మీరు చూడలేరు. సో ఇక్కడ ఏంటంటే, మీరు 2 ఫోన్స్లో సేమ్ మెయిల్ ఐడితో అయితే లాగిన్ అవ్వండి అప్లికేషన్లో. నెక్స్ట్ కింద కొన్ని ఉన్నాయి చూసారా, మోషన్ డిటెక్షన్ ఆన్ చేసి ఉంచుకోండి. సో దట్ మీకు మోషన్ డిటెక్షన్ అయిన వెంటనే మీకు క్యాప్చర్ చేస్తుంది అనమాట కొంత ఫుటేజ్ అనేది. అండ్ చెప్పాను కదా, ఖచ్చితంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ అయితే డివైస్ ఉండాలి. సో కనెక్టివిటీ అయిన తర్వాత పవర్ సేవ్ మోడ్ అయితే ఆన్ చేసి ఉంచుకోండి ఫ్రెండ్స్. చెప్తున్నాను, చాలా ఛార్జింగ్ డ్రైన్ అవుతుంది. సో దీనికి సొల్యూషన్ కూడా చెప్తాను మీకు వీడియోలోనే. సో నెక్స్ట్ ఏంటంటే, ఈ ఫోన్ ఏదైతే మన మెయిన్ ఫోన్ ఉంటుందో, ఫీడ్ చూడాలనుకున్న ఫోన్, ఈ ఫోన్లో చూస్తే మీకు మొత్తం ఫీడ్ అయితే చూడొచ్చు. అండ్ ఇందులో కొన్ని సెట్టింగ్స్ కూడా ఉన్నాయి, అంటే సెట్టింగ్స్ ఇన్ ద సెన్స్ మీకు ఫీచర్స్ అనమాట. ఫీచర్స్ కూడా చూపిస్తాను. కింద చూడొచ్చు టాక్ రికార్డ్ అని ఉంటుంది. టాక్ అంటే ఇక్కడ మాట్లాడితే మీకు ఆ ఫోన్లో అయితే వినిపిస్తుంది. అండ్ రికార్డ్ కొడితే మీకు రికార్డ్ అయితే అవుతుంది. ఇక్కడ స్వైప్ చేస్తే పక్కకి ఇంకా చాలా సెట్టింగ్స్ ఉంటాయి. రొటేట్ అని ఉంటుంది, అంటే ఫ్రంట్ క్యామ్ కూడా అయితే మీరు యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే మనకి స్విచ్ అని ఉంటుంది, ఫ్రంట్ క్యామ్ యూజ్ చేయొచ్చు. రొటేట్ అంటే మీకు ఫుటేజ్ అనేది అయితే రొటేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లాష్ అనమాట. ఫ్లాష్ ఏంటంటే మీరు ఇక్కడ నుంచి ఆ మొబైల్ ఫోన్లో ఫ్లాష్ కూడా అయితే ఆన్ చేయొచ్చు. సో ఇది ఒక మంచి ఫీచర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లో లైట్ కనుక ఎనేబుల్ చేసినట్టయితే మీకు ఎప్పుడైనా చీకటి ఉంటే ఫుటేజ్ అనేది మీకు కొంచెం నైట్ విజన్ ఆన్ చేసి ఉంటే ఎలా ఉంటుందో అలా అయితే కనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి బేసిక్ అనమాట. మీకు హెచ్డీ కావాలంటే ఖచ్చితంగా అప్గ్రేడ్ అవ్వాలని చెప్తారు, మనకి ఇది ఎనఫ్ అనమాట. సో ఇందులో ఏంటంటే మోషన్ అయిన వెంటనే మనం డిటెక్ట్ చేస్తుంది, ఫుటేజ్ అయితే ఉంటుంది. అండ్ మీరు ఇందులో ఒకటేసారి చాలా క్యామ్స్ని, లైక్ మీ ఇంట్లో 4-5 ఫోన్స్ ఉంటే అన్నిట్లో ఈ యాప్ కనెక్ట్ చేసేసి కింద యాడ్ క్యామ్ అని చూసారా, దాని మీద క్లిక్ చేస్తే ఒక క్యూఆర్ వస్తుంది. ఆ మిగతా ఫోన్స్లో దీన్ని అంతా స్కాన్ చేసి పెట్టుకుంటే మీరు వేరు లొకేషన్స్లో పెట్టి నేమ్స్ అయితే వాటికి అసైన్ చేయొచ్చు. నేను ఇక్కడ ఫ్రంట్ డోర్ అనేది అయితే పెట్టాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఐపీ వెబ్ క్యామ్. దీనికి కూడా మనకి ఏంటంటే, మెయిన్గా ఈ సీసీ క్యామ్గా వాడాలనుకుంటున్న మొబైల్ ఫోన్లో ఫస్ట్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసి, మీరు సెట్టింగ్స్ ఏం చేసే పని లేదు, ఓపెన్ చేయండి, కిందకి స్క్రోల్ చేయండి, ఏం చేంజెస్ అయితే చేయమాకండి. సో కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు స్టార్ట్ సర్వర్ అని చెప్పి వస్తుంది, స్టార్ట్ సర్వర్ అని చెప్పి. సో దాని మీద క్లిక్ చేయండి. ఒక థింగ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా డివైస్ అనేది ఒక రౌటర్కి అయితే కనెక్ట్ అయ్యి ఉండాలి. సో దట్ దానికి ఒక కింద ఐపీఎస్ అని అయితే అవుతుంది. ఈ ఐపీ అడ్రస్ని మీరు తీసుకెళ్ళి మీ మొబైల్ ఫోన్లో అయితే ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ నేను గమనించిన థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఏ రౌటర్కి అయితే కనెక్ట్ అయి ఉంటారో, మీరు
ఫీడ్ చూడాలనుకున్న మొబైల్ ఫోన్ కూడా అదే రౌటర్ కనెక్ట్ అయి ఉంటేనే మీకు ఫీడ్ అయితే వస్తుంది. నేను ఏంటంటే రౌటర్ కనెక్ట్ అవ్వకుండా డేటాతో చూస్తే నాకు నాట్ రీచ్ అని వచ్చింది. సో దట్ ఏంటంటే మెయిన్ రీజన్ మీకు తెలుసు కదా, ఐపీ అడ్రస్ దొరకదు దీనికి. సో మీరు లోకల్ అంటే ల్యాన్కి కనుక మీరు సేమ్ రౌటర్కి కనుక మీరు కనెక్ట్ అయి ఉంటే ఏం లేదు, సింపుల్గా మీకు అక్కడ https 192.168. అని చెప్పి అక్కడ కింద మీకు ఐపీ అడ్రస్ కనిపిస్తుంది చూసారా. సో అది ఎంటర్ చేసి జస్ట్ ఎంటర్ కొడితే చాలు, డైరెక్ట్గా మీకు పేజ్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ నుంచి మీరు ఫీడ్ చూడొచ్చు. సేమ్ మీరు ఆ ఆల్ఫ్రెడ్ కెమెరాలో ఏవైతే చూసారో ఫీచర్స్ అన్నీ ఇక్కడ కొన్ని కనిపిస్తాయి. చెప్పాను కదా, నెట్ కాకుండా మీరు సేమ్ అదే వైఫైకి అయితే కనెక్ట్ అయ్యి ఉండాలి. సో ఇది ఒక నాకు డ్రాబ్యాక్ అనిపించింది. ఏంటంటే మనం దూరం ఊరు వెళ్ళినప్పుడు సేమ్ రౌటర్ కనెక్ట్ అయ్యి ఉండలేం కదా. సో నాకు అదొక డిసడ్వాంటేజ్ అనిపించింది ఐపీ వెబ్ క్యామ్లో. సో మీరు సేమ్ ల్యాన్కి కనెక్ట్ అయ్యి ఉండాలనుకుంటే ఇది బెస్ట్, ఎందుకంటే మీరు ఫుటేజ్ అయితే చూసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఎక్కడ ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ సేమ్ ఫీచర్స్ మీకు అక్కడ కనిపించినాయి ఇక్కడ కనిపిస్తాయి. ఫ్లాష్ వేస్తే ఫ్లాష్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వెబ్ క్యామ్ మీకు ఫ్రంట్కి కూడా స్విచ్ చేయొచ్చు. అండ్ ఆడియో మీరు మాట్లాడింది ఈ ఫోన్లో మాట్లాడింది ఆ ఫోన్లో వినొచ్చు. అండ్ ఇంకొన్ని ఫీచర్స్ ఉన్నాయి, మీరు కిందకి స్క్రోల్ చేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ మనకి మోషన్ డిటెక్షన్ కూడా అయితే ఉంది. సేమ్ మీరు ఎలా ఉంటే అలా అయితే మోషన్ డిటెక్షన్ ఉంది. అండ్ టేక్ ఫోటో తీయచ్చు అండ్ జూమ్ చేయొచ్చు ఇక్కడ నుంచి మీరు మీ డివైస్ నుంచి. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఇందులో కూడా మనకి స్విచ్ చేసుకోవచ్చు క్యామ్ అనేది ఫ్రంట్ అండ్ బ్యాక్కి. అండ్ మోషన్ డిటెక్షన్ ఎనేబుల్ చేసుకుంటే ఇది కూడా ఫుటేజ్ అయితే క్యాప్చర్ చేసి ఒక 7 days, ఆల్ఫ్రెడ్లో అయితే 7 days ఉంచుకుంటుంది, దీంట్లో అయితే ఎన్ని డేస్ ఉంచుకుంటుందో తెలీదు. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మీరు క్లౌడ్కి అయితే అప్లోడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఫుటేజ్ అయితే ఉంచుకోవాలనుకుంటే ఆల్ఫ్రెడ్లో అయితే 7 days వరకు ఉంటుంది, నో ప్రాబ్లం. సో డైరెక్ట్ యాప్లోనే మీరు చూసుకోవచ్చు. ఇన్ కేస్ కావాలనుకుంటే మీరు అక్కడి నుంచి డ్రైవ్కి అయితే అప్లోడ్ చేయొచ్చు. దీంట్లో ఇన్బిల్ట్గా డ్రైవ్ కూడా అప్డేట్ చేసేది ఉంది, కానీ నాకు అసలు ఫీచర్ నచ్చలేదు ఫ్రెండ్స్. ఏంటంటే మనం రిమోట్ లొకేషన్ నుంచి దీన్ని యాక్టివేట్ చేయలేం. సో మోషన్ డిటెక్షన్లో మీరు ఇక్కడ స్పెసిఫిక్గా ఎక్కడెక్కడ కావాలనేది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ కిందకి స్క్రోల్ చేసుకుంటే మీకు కొన్ని స్పెసిఫిక్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో మీరు అయితే వాడుకోవచ్చు వీటిని కావాలంటే. వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఎక్స్ప్లోర్ చేయండి దీన్ని. రెండింటిని చెప్తున్నారు, 2 అప్లికేషన్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయండి, అప్పుడే మీకు రెండిట్లో తేడా అయితే గమనించగలరు మీరు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒకసారి చూడండి, ఆల్ఫ్రెడ్లో కూడా ఈ ఫీచర్ అయితే ఉంది. సో ఏం లేదు, ఆల్ఫ్రెడ్/కంప్యూటర్ అని కొడితే చాలు. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు త్రూ లింక్ అయితే ఇవ్వగలరు అంతే. సో సిస్టంలో మీరు లింక్ అయితే ఓపెన్ చేసి ఫీడ్ అయితే మీరు చూడొచ్చు. ఫస్ట్ మీరు అథెంటికేట్ అయితే చేయాలి. సో అథెంటికేషన్ మీరు ఎలాగో ప్రాసెస్ చేస్తారు కాబట్టి నో ప్రాబ్లం. సో లింక్ డైరెక్ట్గా షేర్ చేసి పీసీలో ఫీడ్ అయితే చూడొచ్చు. మీరు ఇక్కడ మొబైల్లో ఎలా అయితే చూసుకుంటున్నారో సేమ్ అలాగే మీరు పీసీలో కూడా అయితే ఫీడ్ అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకసారి దీని ప్రాక్టికల్ అయితే చూపిస్తాను. సో ఆల్ఫ్రెడ్ యూస్ చేసి. సో ఈ ఫోన్ ఏదైతే మనం ఉందో సీసీ క్యామ్గా వాడాలనుకుంటుంది. సో నేను దీన్ని అయితే ఇక్కడ కనెక్ట్ చేస్తాను మా మెయిన్ డోర్ దగ్గర. సో చెప్పాను కదా, బ్యాటరీ అయితే తెగదైనేస్తుంది. సో ఖచ్చితంగా మీరు ఏదో ఒక తక్కువ రేట్ ఛార్జర్ అయితే దీనికి కనెక్ట్ చేసేసి మీకు ఎలా అయితే సీసీ క్యామ్కి పవర్ ఇవ్వాల్సి వస్తుందో దీనికి కూడా అంతే. సో ఇదేంటంటే మీకు కొంత వర్క్ కూడా ఉంటుంది, ఏంటంటే మొబైల్ ఫోన్ కాబట్టి ఛార్జింగ్ ఉన్నంతసేపు ఉంటుంది. సో చెప్పాను కదా, రిమోట్ అప్లికేషన్ నెట్తో కనెక్ట్ అయి ఉండాలి. సో డ్రైన్ అవుతుంది. మంచి ఫోన్ అయితే కొంచెం ఎక్కువసేపు అయితే హోల్డ్ చేసుకుంటుంది. సో నేను మొబైల్ ఫోన్ ఇక్కడ పెట్టేసి నేను ఇంట్లోకి వెళ్ళిపోతున్నాను. నేను మీకు ఫీడ్ అనేది అయితే ఇంకో ఫోన్లో చూపిస్తాను వేరే దగ్గర నుంచి. నేను ఇప్పుడు బయట పెట్టేశాను మెయిన్ డోర్ దగ్గర. సో నేను ఇంట్లోకి వెళ్ళిపోయి ఫీడ్ అయితే మీకు ఒకసారి చూపిస్తాను ఎలా వస్తుందని చెప్పి. సో మనం పెట్టేశాం కదా, ఇప్పుడు నేను ఆల్ఫ్రెడ్ కెమెరా యాప్ అయితే ఓపెన్ చేశాను. సో ఇక్కడ ఓపెన్ చేసినాం, ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ నాకు డిసడ్వాంటేజ్ ఏం కనిపించలేదు ఫ్రెండ్స్. ఏంటంటే మెయిన్ థింగ్ ఐపీ వెబ్ క్యామ్లో మీరు సేమ్ రౌటర్ కనెక్ట్ అయి ఉండాలి. ఇక్కడ ఆ ప్రాబ్లం అయితే లేదు. మీరు రౌటర్ కనెక్ట్ అయి ఉన్నా నెట్ కనెక్ట్ అయి ఉన్నా నో ప్రాబ్లం. నెట్ కనెక్ట్ అయి ఉంటే మీరు ఎక్కడి నుంచైనా చూసుకోవచ్చు. ఐపీ వెబ్ క్యామ్లో ఏంటంటే మీరు సేమ్ ల్యాన్ కనెక్షన్కి అయితే కనెక్ట్ అయి ఉండాలి. దీంట్లో ఆ ప్రాబ్లం అయితే లేదు. ఎప్పుడైనా సరే నెట్ ఉంటే చాలు డివైస్కి. 2 డివైస్లు ఉండాలి, మళ్ళీ మీరు అది గుర్తుపెట్టుకోవాలి. సో ఐపీ క్యామ్లో మీకు ఆ డివైస్కి ఈ డివైస్కి నెట్ ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే రౌటర్ అనేది ఒక మీడియం అయితే ఉండాలి మధ్యలో. సో ఇదనమాట, చూడొచ్చు మీరు అన్ని ఫీచర్స్ మీ ఇక్కడి నుంచి ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనేంటంటే ఈ ఫోన్ని నేను ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఫుటేజ్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ నేను ఇక్కడ పెట్టేసి నేను ఒకసారి ఆ క్యామ్ దగ్గరికి అయితే వెళ్తాను. సో మీరే చూడండి ఎలా పనిచేస్తుందో. సో నేను ఈ సీసీ క్యామ్ మొబైల్ దగ్గరికి అయితే వెళ్ళాను. సో మీరు చూడొచ్చు ఈ ఫుటేజ్ కూడా ఇది రికార్డ్ అవుతుంది. ఏంటంటే మనం మోషన్ డిటెక్షన్ ఎనేబుల్ చేశాం కాబట్టి. సో ఫీడ్ అయితే తీసుకొని స్టోర్ చేసుకుంటుంది. అదొక 7 days వరకు అయితే ఉంటుంది. సో ఈవెంట్స్లోకి వెళ్తే మీకు కనిపిస్తుంది అది. సో ఇది ఎప్పుడైనా కావాలంటే మీరు యూస్ చేసి చూడొచ్చు. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే 2 ఖచ్చితంగా మీరు ఎక్స్ప్లోర్ అయితే చేయాలి డౌన్లోడ్ చేసుకొని. డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి అయితే విజిట్ చేయండి. అయితే ఫ్రెండ్స్ మీరు చూశారు కదా వీడియో అనేది. సో నాకు మెయిన్గా స్పెసిఫిక్గా నేను 2
అప్లికేషన్స్ ఎందుకు చెప్పానంటే ఒకళ్ళు చాలామంది చేశారు వీడియోస్, నేను కూడా చూశాను. సో ఒకళ్ళు చెప్తే ఐపీ వెబ్ క్యామ్ చెప్తున్నారు, లేదంటే ఆల్ఫ్రెడ్ కెమెరా గురించి అయితే చెప్తున్నారు అనమాట. సో ఈ ఇట్లో నాకు కొన్ని ఫీచర్స్ నచ్చినాయి, కొన్నిట్లో నచ్చలేదు. అదేంటో మాట్లాడతాను. స్పెసిఫిక్గా నాకు ఎక్కువ దేంట్లో నచ్చిందంటే వీడియోలో మెన్షన్ చేసినట్టే ఆల్ఫ్రెడ్ కెమెరా నాకు చాలా బాగా నచ్చింది. దానికి రీజన్ ఏంటో కూడా చెప్తాను. సో మెయిన్ థింగ్ అక్కడ చెప్పాను కదా ఏంటంటే, మీరు ఐపీ వెబ్ క్యామ్ కనుక మీరు తీసుకున్నట్టయితే ఐపీ వెబ్ క్యామ్లో మీరు ఒక లోకల్ రౌటర్కి అయితే కనెక్ట్ అయి ఉంటుంది. మీ డివైస్ అనేది 2 డివైజులు అంటే మీ 2 మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో 2 మొబైల్ ఫోన్స్ అనేవి ఒకే ఒక సింగిల్ రౌటర్కి అయితే అసైన్ అవ్వాలి. బ్యాక్ ఎండ్ వర్కింగ్ ఏంటంటే ఈ 2 ఐపీలు అసైన్ అవుతాయి కాబట్టి మీరు డైరెక్ట్గా ఐపీలోకి వెబ్ పేజ్లో కొడితే మీరు డైరెక్ట్గా ఫీడ్ అనేది అయితే మీరు త్రూ చూసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నాకు డిసడ్వాంటేజ్ ఏం కనిపించిందంటే, బాగానే ఉంటుంది, కాకపోతే మీరు ఎప్పుడైనా ఇంట్లో క్యామ్ పెట్టేసి అంటే ఇంట్లో మీ మొబైల్ ఫోన్ పెట్టేసుకొని మీరు ఆఫీస్కి వెళ్ళి లేదంటే మీరు మీ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఏం జరుగుతుందో చూడాలనుకుంటే కష్టం కదా. సో అప్పుడే వస్తుంది యూస్ఫుల్ అనేది ఆల్ఫ్రెడ్ కెమెరా అనేది. సో ఇక్కడేనండి ఆల్ఫ్రెడ్ కెమెరా అనేది ఒక సేమ్ ఐపీ రౌటర్కి కనెక్ట్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు, కాకపోతే దానికి ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి. మరి మీకు డౌట్ అడగచ్చు, ఐపీ వెబ్ క్యామ్లో మనం దాన్ని క్లౌడ్కి అప్డేట్ చేసి అంటే లైక్ డ్రాప్ బాక్స్ కానీ గూగుల్ డ్రైవ్ కానీ దాంట్లోకి అప్డేట్ చేసి ఫీడ్ అంతా ఆ ఫీడ్ మొత్తం మనం రిట్రీవ్ చేసుకోవచ్చు కదా. ఇదంతా లాంగ్ ప్రాసెస్ కదా భయ్యా. నేను అందుకే ఎందుకంటే ఆల్ఫ్రెడ్ కెమెరాకి అయితే మార్క్స్ అయితే ఇస్తాను. ఇక్కడ ఏంటంటే ఆల్ఫ్రెడ్ కెమెరాలో మీరు ఎక్కడికి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, అండ్ అలాగే సేమ్ ఫీచర్స్ కనిపిస్తాయి రెండిట్లో. నాకు ఫీచర్స్లో ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు, రెండిట్లో సేమ్ ఫీచర్స్ కనిపిస్తాయి మీకు. కాకపోతే ఆల్ఫ్రెడ్ కెమెరాలో నేను మెన్షన్ చేసినట్టు ఐపీ వెబ్ క్యామ్లో లాగా మీరు అక్కడ కూడా చేసుకోవచ్చు, అక్కడ ఐపీస్ అసైన్ అవుతాయి కాబట్టి. ఇక్కడ ఏంటంటే టోటల్గా ఇంటర్ఫేస్ అనేది మీరు ఒక్కొక్క రూమ్ది ఒక్కొక్క కెమెరా కనుక అంటే మీ ఇంట్లో 4-5 ఫోన్లు ఉంటే పెట్టుకుంటారు కదా, సో పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట స్విచ్ అవ్వడం కానీ. లేకపోతే ఇందులో ఏంటంటే అంత బాగా నచ్చలేదు నాకు. సో ఫైనల్గా నేను ఆల్ఫ్రెడ్ కెమెరాకి అయితే మార్క్స్ అయితే ఇస్తాను. అండ్ నాకు ఫైనల్గా నచ్చింది అయితే ఆల్ఫ్రెడ్ కెమెరా. మెయిన్ రీజన్ చెప్పాను కదా, ఫస్ట్ థింగ్ కనెక్టివిటీ ఇష్యూలో కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే ఆల్ఫ్రెడ్ కెమెరాలో నాకు ఒక డిసడ్వాంటేజ్ అయితే కనపడింది, అండ్ అది ఐపీ కెమెరాలో కూడా ఉంటుంది, అది ఎక్కడా ఉండదని చెప్పట్లేదు. దానికోసం మీరు ఏం చేయాలంటే మీరు ఒక ఛార్జర్ అయితే కనెక్ట్ చేసి ఉంచాలి మీ మొబైల్ ఫోన్కి. సో మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్ ఫోన్కి నేను ఆల్రెడీ వీడియోలో చూపించినట్టే ఒక ఛార్జర్ కనెక్ట్ చేసి ఎక్కడైనా తగిలిచ్చేసారంటే సేమ్ మీరు ఎలా అయితే సీసీటీవీకి పవర్ సప్లై ఇస్తారో సేమ్ అంతే దీనికి కూడా పవర్ సప్లై అయితే అవసరం అనమాట. సో అంతే, ఫీచర్స్లో నాకు ఎలాంటి చేంజెస్ కనిపించలేదు. మీరు కావాలంటే ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే 2 అప్లికేషన్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, వన్స్ వెళ్ళి చూడండి. మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో నాకు పర్సనల్గా అయితే ఆల్ఫ్రెడ్ కెమెరా నచ్చింది, మీకు ఏది నచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి, నేను కూడా అయితే తెలుసుకుంటాను. అంతే ఫ్రెండ్స్, అండ్ మళ్ళీ చెప్తున్నాను, మర్చిపోకుండా మన ఛానల్ ట్విట్టర్ అకౌంట్ అయితే ఫాలో చేయండి, అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అయితే షేర్ చేయండి. అంతే ఫ్రెండ్స్, దిస్ ఓకే విఆర్ సైనింగ్ ఆఫ్, బై.